చిత్తూరు జిల్లా గడిపాలలో మరోసారి మామిడి రైతులు రోడ్డెక్కారు. జ్యూస్ ఫ్యాక్టరీకి తాళం వేసి నిరసన తెలిపారు మామిడి రైతులు. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఈ ఘటన జరిగింది. జ్యూస్ ఫ్యాక్టరీ తమకు బకాయిలు చెల్లించడం లేదని, పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు ఫ్యాక్టరీని తెరిచేది లేదంటున్నారు రైతులు. కిలో మామిడికి 8 రూపాయలు చెల్లిస్తామని చెప్పి 4 రూపాయలే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బకాయిల కోసం కొద్ది రోజులుగా పోరాటం చేస్తున్నారు మామిడి రైతులు. ప్రభుత్వం కూడా వారిని పట్టించుకోవటం లేదు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి. సో మరోసారి మామిడి రైతుల ఆవేదన తెరపై కూర్చుని మనం చూస్తున్నాం. 8 రూపాయలని చెప్పి 4 రూపాయల ఇవ్వటాన్ని ఏ రకంగా చూడాలి, ఏం చెప్తున్నారు రైతులు? అప్డేట్ చెప్పండి. హరి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు చెల్లించాల్సినటువంటి బకాయిలు 360 కోట్ల రూపాయలు యొక్క జ్యూస్ ఫ్యాక్టరీలకు సంబంధించి మామిడి రైతులంతా కూడా మామిడి వారు తరలించడం జరిగింది. కిలో 8 రూపాయలు చెప్పున చెల్లిస్తామంటూ జిల్లా కలెక్టర్ ముందు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు అంగీకరించిన తర్వాతనే మామిడి రైతులంతా కూడా మామిడి ఆ జ్యూస్ ఫ్యాక్టరీలకు సంబంధించి తరలించడం జరిగింది. వారు ఇప్పుడు సీజన్ ముగిసిన తర్వాత కిలోకు 4 రూపాయలు మాత్రమే ఇస్తామంటూ అడ్డదిడ్డంగా మాట్లాడడం పట్ల మామిడి రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలాసార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు, మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనడానికి ఈ యొక్క సంఘటన ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తూ ఉంది. ప్రధానంగా సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మామిడి రైతులు రోడ్డు ఎక్కాల్సినటువంటి దుస్థితి నెలకొని ఉందంటూ మామిడి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుడిపాల మండలం 189 కొత్తపల్లి వద్ద తాసా జ్యూస్ ఫ్యాక్టరీ ఎదుట నిన్న మామిడి రైతులంతా కూడా బైఠాయించారు. జ్యూస్ ఫ్యాక్టరీకి తాళం వేసి ఎంఆర్ఓకు అప్పగించడం కూడా జరిగింది. తమకు చెల్లించాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రత్యక్ష పోరాటానికి దిగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. సుమారు 40,000 మంది రైతులు ఈసారి ఈ యొక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ యొక్క సీజన్కి సంబంధించి మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 360 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించకపోతే తాము పెద్ద ఎత్తున భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామంటూ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సంక్రాంతి తర్వాత పెద్ద ఎత్తున ఆందోళనకైతే వీరంతా కూడా సిద్ధమవుతూ ఉన్నారు. హరి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ మూర్తి.